అబ్బబ్బబ్బా! ఏం లొల్లి ఏం లొల్లి చెవులు గిల్లు మనబట్టినాయి. ఎవ్వలకెవ్వలు తగ్గుతలేరుగా. డిసిప్లిన్ని అధిగమిస్తే మాత్రం వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోండి ఫస్ట్. ఆగో స్టేజ్ మీద ఉన్నోళ్ళు లొల్లి ఆపమని మైకులో ఎంత మొత్తుకున్నా అలా దేకని కూడా దేక్తలేరు. పాపం ఆడున్నోళ్లకు లొల్లి నాపలేక దమ్ము దమ్ము అయ్యిర్రు. ఇంతకు ఏమిటికొచ్చిన లొల్లిదంటే ఏదో బయట పాటోన్ కోసం వచ్చిన పంచాది కూడా కాదట. సొంత పాటోళ్ళకే ఒగలంటే ఒగలకు వడక టైం వచ్చిందని గిట్లలో దిగిర్రు. బంజారాహిల్స్ లేక్ వ్యూల్ అయిన నియోజకవర్గ స్థాయి సభల దానం నాగేందర్ వర్సెస్ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నట్టు అగ్గి రాసుకుందట. ఇంకేముంది, ఎమ్మెల్యే కంటే మీ కార్పొరేటర్ ఏమన్నా ఎక్కువనా అని దానం నాగేందర్ దిక్కోలు. ఎంత ధైర్యం ఉంటే మా కార్పొరేటర్నే తక్కువ చేస్తారా అనుకుంటా కార్పొరేటర్ దిక్కోలు లొల్లికి దిగిర్రు. స్టేజ్ మీద ఉన్నోళ్ళు ఆడ కింద ఉన్నోళ్ళు ఎంతమంది ఆపుర్రా ఆపుర్రా వచ్చిన పని కానీర్రా అని మొత్తుకున్న ఆపకుట కార్యమంతా లొల్లి లొల్లి చేసిర్రు. ఇట్లా మరేమిట్లా వచ్చిన లొల్లో తెలియదు కానీ పోటాపోటీగా నినాదాలు చేసుకుంటా ఒర్రిర్రు రెండు దిక్కుల అనుచరులు. ఎంత ఆపమన్నా ఆపకపోయేసరికి శిశిషి ఏం మనుషులు రావారి, ఇంత కూడా రీతిరివాయి పాడగాలేదు, చల్ నేను వెళ్ళిపోతా ఇడికెళ్ళని ప్రోగ్రాం నడుమిట్లనే వెళ్ళిపోయిండు డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి. ఈ వీడియోలు ఇప్పుడు అందరు ఫోన్లలో చేరేసరికి మీ ఇజ్జత్ దియనీకే పక్కోని చేతికి మట్ట అంటాల్సిన అక్కర్నే లేదు. మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారు. ఇట్లా మీ దాంట్లో మీకే సక్కగలేదు. మీరా రాష్ట్రాన్ని పాలిస్తుంది. కాంగ్రెస్ లీడర్ల నడుమ లొల్లులు ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయని మళ్ళోపారు నిరూపించారు కదా అనుకుంటే ఎక్కిరిస్తారు తెలంగాణ పబ్లిక్ అంతా ఇది చూసినాక.